ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ మధ్య కాలంలో సయాటికా పెయిన్ అనేది బాగా ఎక్కువ మంది ఇబ్బంది పెడుతుంది. మరి సయాటికా పెయిన్ ఎందుకు వస్తుంది? అలాగే వాళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుందో చూపిద్దామా? వాళ్ళు కింద కూర్చోకూడదు, వంగకూడదు, బరువులు ఎత్తకూడదు. కానీ పడుకోవటానికి కూడా కూర్చోటానికి కూడా అసౌకర్యంగా ఉండే నొప్పి ఉన్నప్పుడు కుర్చీలో కూర్చుని కొన్ని స్ట్రెచెస్ చేస్తే వాళ్ళకి సయాటిక్ నర్వ్ ఒత్తిడి బాగా తగ్గుతుంది. మరి అలాంటి నొప్పి తీవ్రతో బాధపడేవారు కుర్చీలో కూర్చుని ఒత్తిడిని తగ్గించడానికి ఎలాంటి టెక్నిక్స్ మనం ఉపయోగిస్తే బాగుంటుందో చూడండి. ఇప్పుడు ముందుగా కుర్చీలో చివరకంటూ జరిగి నడుము లైన్గా పెట్టి కూర్చున్న తర్వాత ఎడమ కాలు పైన కుడి కాలుని అట్లా పెట్టేసుకుని కూర్చుని రెండు చేతులతో కుడి మోకాల దగ్గర అట్లా పట్టుకుని మోకాల్ని రొమ్ము దగ్గరకు వచ్చేటట్టు అట్లా లాక్కోవాలి. తర్వాత మళ్ళా కాలుని స్ట్రైట్ గా చేస్తాం. ఇదే విధంగా అంటే కాలుని అట్లా రొమ్ము దగ్గరకు లాగేసరికి ఆ సయాటిక్ నర్వ్ స్ట్రెచ్చింగ్ బాగా జరుగుతుంది అనమాట. ఇలా కుడి కాలు స్ట్రెచ్చింగ్ చేసిన తర్వాత ఈసారి కుడి కాలు తొడపైన ఎడమ కాలుని అట్లా పెట్టేస్తాం. రెండు చేతులతో ఎడమ మోకాల్ని అట్లా పట్టుకుని ఎడమ కాలుని మోకాల్ని రొమ్ము దగ్గరికి వెళ్ళేటట్లా లాక్కోవాలి. మళ్ళా నార్మల్ లెవెల్కి. ఇట్లా రెండు కాళ్ళకి ఈ సయాటికా స్ట్రెచెస్ మొదటి రకం చేసిన తర్వాత ఇప్పుడు ఇందాటి వెళ్ళే కుర్చీలో స్ట్రైట్ గా కూర్చున్న తర్వాత ఎడమ కాలు పైన కుడి పాదాన్ని అట్లా పెట్టేసి కుడి చేత్తో మోకాల్ని కిందకు అట్లా నొక్కాలి. అప్పుడు పాదం పైకి లెగుస్తుంది. మెడ నడుమై కూడా ఎడం వైపుకి అట్లా మనం ట్విస్ట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళా స్ట్రైట్ గా తీసుకొస్తాం. స్ట్రెచ్ చేసిన తర్వాత అదే భంగిమలో కదపకుండా కాలును ఒక 5-10 సెకండ్లు అట్లాగా కిందకు నొక్కి ఉంచవచ్చు. ఆ తర్వాత రిలాక్స్ చేస్తారు. నెక్స్ట్ కుడి కాలు మీద ఎడమ పాదాన్ని పెట్టేస్తాం. ఈసారి ఎడమ చేతిని ఎడమ మోకాలు పైన పెట్టేసి ఎడమ మోకాలు కిందకి నొక్కుతూ కుడివైపుకి మెడ నడువును మనం అట్లా ట్విస్ట్ చేస్తాం. మళ్ళా ఎడమ చేతితో ఎడమ మోకాలు నొక్కాలి. సేమ్ అట్లా సైడ్కి నడువుని మెడని ట్విస్ట్ చేయాలి. ఇట్లా కిందకి నొక్కి ప్రెస్ చేసినప్పుడు అదే భంగిమలో ఒక 5-10 సెకండ్లు ఉంటే ఇక్కడ కూడా మంచిది అనమాట. ఇక మూడవది, కుర్చీలో వెనక జరిగి కూర్చుంటాం. కుడికాల్ని మోకాల దగ్గర నుంచి స్ట్రైట్ గా చాపేస్తాం. మెడని నడువుని వెనక్కి విరుస్తాం. ఈ రకంగా స్ట్రెచెస్ చేయాలి. ఇట్లా ఒక 8-10 రౌండ్స్ చేయగలిగితే బాగుంటుంది. అదే విధముగా ఈసారి కుడికాలు నేల మీద ఆనిచ్చేసి ఎడమ కాలుని స్ట్రైట్ గా చాపుతాం. మెడని నడువుని వెనక్కి విరిచేస్తాం. సేమ్ అదే విధంగా 10 రౌండ్స్ అట్లా చేయగలిగితే బాగుంటుంది. అంటే మీరు 52 కేజీలు అట్లా ఉంటే సరిపోతుందమ్మా. 60 కేజీలు ఉన్నారు, కొంచెం బరువు 8-10 కేజీలు తగ్గేసరికి కూడా కొంత భారం తగ్గుతుంది, నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గటానికమ్మా మీరు ఏం చేస్తారంటే జిగురోత్పత్తి బాగా అక్కడ పెరగటానికి మీరు మంచం మీద వెళ్ళకిలా పడుకుని 2 కాళ్ళు గాలిలోకి పైకి లేపి గాలిలో సైకిల్ తొక్కటం, ఎయిర్ సైక్లింగ్ అంటాం, చూపించాం, గుర్తుందా ఎప్పుడన్నా? దానివల్ల జిగురోత్పత్తి బాగా పెరుగుతుంది. ఇక రెండవదమ్మా, కుర్చీలో కుర్చీ వేసేసి 2-3 కుర్చీలు అయితే హైట్ అవుతాయి, దాని మీద కూర్చుని కాళ్ళు వేడాలేసేసి 2 కాళ్ళని ఇదిగో స్ట్రైట్ గా చాపటం, మళ్ళీ మడవటం, మళ్ళీ స్ట్రైట్ గా చాపటం, మళ్ళీ మడవటం, ఇలాంటి వ్యాయామాలు చేయటం. చాపినప్పుడు స్టిఫ్ గా అట్లా బిగబెట్టి 1 నిమిషం అట్లా హోల్డ్ చేసి మళ్ళా మోకాడు వంచడం, ఇట్లాంటి వ్యాయామాలు చేయండి. ఇక వాపులు నొప్పి తగ్గటానికి మీరు మధ్యాహ్న పూట తినే ఆహారంలో కూరలు అసలు ఉప్పు లేకుండా చేసుకోవడానికి ట్రై చేయండి. మనం చూపించినట్టు వంటలు చేసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఆఫీస్కి ఇంకా ఎవరు రానట్టుంది? కంగ్రాచులేషన్స్ రూపా. సౌత్ ఇండియా టాప్ 10 బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్లో నువ్వే నంబర్ 1గా నిలిచావు. మ్యాగజైన్లో నీ గురించి మన కంపెనీ గురించి మంచి ఆర్టికల్ కూడా రాశారు. మన కంపెనీకి మంచి పేరు రావడానికి నువ్వు చేసిన హార్డ్ వర్కే కారణం. ఎనీహో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ నా లైఫ్లో ఏదైతే చూడకూడదు అని అనుకున్నానో అదే చూశాను. ఛా,
వీళ్ళిద్దరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోనికి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయో లేదంటే సిచ్యువేషన్స్ వీళ్ళే క్రియేట్ చేసుకుని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకేం సమజైతలేదు. శ్వేత, మన రూప సౌత్ ఇండియాలో టాప్ 10 బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్లో నెంబర్ 1గా నిలిచింది. అవును మేడం, అవును. ఇది మన కంపెనీకి దక్కిన గౌరవం కూడా. మరి సిచ్యువేషన్ని ఇంత డల్గా మూడీగా సెలబ్రేట్ చేసుకుంటే ఎలా? అసలైన సెలబ్రేషన్ ఈవినింగ్ ప్లాన్ చేద్దాం. నో రాజు, సెలబ్రేషన్స్ నేను చేస్తాను. లాస్ట్ మంత్ ఫ్యాషన్ షోలో మన కంపెనీ విన్ అయినందుకు, తప్పుడు కేసులో ఇరుక్కొని కడిగిన ముత్యంలాను బయటకు వచ్చినందుకు, అండ్ వన్ మోర్ థింగ్, దగ్గరలో నేను రాజు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నందుకు, అన్నింటికీ కలిపి ఒక మంచి పార్టీ ఇస్తాను. చప్పట్లు కొడుతున్న వాళ్ళందరూ చీ కొట్టేలా చేస్తాను. నీకు గౌరవం దక్కిన ఈ చోటే నీ పరువు తీస్తాను. ఇంకోసారి కంపెనీలో అడుగు పెట్టాలంటేనే భయం పుట్టేలా చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఉదయం నుంచి కాఫీలు టీలు ఏమి ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయేంత ఇంపార్టెంట్ పనే ఉందంట తనకి. ఏం పనుంటే మాత్రం ఎవరికైనా చెప్పి వెళ్తుందా ఏంటి ఆవిడ? ఏదో ముఖ్యమైన పని లేకుండా గుండమ్మ బయటికి వెళ్ళదమ్మా. అంత సడన్ గా ఎవరికి చెప్పకుండా వెళ్లాల్సిన పనేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆ నీరజాదేవి విషయంలో అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారండి. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఎక్కడ రాది? లోపల కట్టిపాడేశాం మేడం. రే, నీళ్లు కొట్టండి. వాటర్ రా. వచ్చావా? నాకు తెలుసు నువ్వొస్తావని. నా ఫ్యాక్టరీలో జరుగుతున్న కల్తీని అందరికీ చెప్పాలని రావడానికి నీకెంత ధైర్యమే? హే, నీలా నా ఫ్యాక్టరీని మోయించాలని గతంలో చాలా మంది వచ్చారే. వాళ్ళందర్నీ ఇదే ఫ్యాక్టరీ పునాదుల కింద సమాధుల్ని చేసేసా. గతంలో వచ్చిన వాళ్ళు నువ్వు ఎంత దుర్మార్గురాలివో అని అంచనా వేయలేకపోవచ్చు, లేక
ఈ వెధవల ముందు వాళ్ళ బలం సరిపోయి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడొచ్చింది గుండమ్మ. గుండమ్మ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మయ్యా వచ్చేసావా? నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. వెళ్ళి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేద్దాం పద. ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావేంటి? తాళం తీసుకునిరా. స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయాలి. క్యాష్ కోసం కస్టమర్స్ అంతా వెయిటింగు. సారీ సార్. తాళం తాళం టెన్షన్ పెట్టుకొని చెప్పమ్మా, ఏమైంది? తాళం మిస్ అయింది సార్. వాట్? వాట్? స్ట్రాంగ్ రూమ్ తాళం మిస్ అయిందా? అవును సార్. ఎప్పుడు పోయిందో ఎలా పోయిందో తెలీదు. ఉదయం చూసేసరికి నేను పెట్టిన చోట తాళం లేదు సార్. ఓ మై గాడ్, స్ట్రాంగ్ రూమ్ తాళం పోతే ఎంత పెద్ద ప్రాబ్లమో తెలుసా? ఇప్పుడు ఆ రూమ్ ఎలా ఓపెన్ చేయాలి? కస్టమర్లందరికీ క్యాష్ ఎలా ఇవ్వాలి? వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి? సారీ సార్, ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నో, నిన్ను నమ్మి స్ట్రాంగ్ రూమ్ తాళం ఇస్తే ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా తాళం పోయిందని చెప్పి ఈజీగా చెప్తావా? ఈ విషయం ఏజీఎం గారికి తెలిస్తే నా ఉద్యోగం కూడా ఊడిపోతుంది. అందుకే నీ మీద కంప్లైంట్ రైజ్ చేస్తాను. సార్ 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 ప్లీజ్ సార్, ఒక్క 1 అవర్ టైం ఇవ్వండి సార్. ఎలా అయినా వెతికి తీసుకొస్తారు. ఏంటమ్మా నువ్వు తీసుకొచ్చేది? అప్పటిదాకా కస్టమర్స్ కి డబ్బులు ఎవరిస్తారు? నీ తాత ఇస్తాడా? ఈ రోజుతో నీ ఉద్యోగం పోయినట్టే. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ప్లీజ్ సార్, నన్ను ఉద్యోగం నుంచి తీసేయకండి సార్. ఉద్యోగం లేకుండా నా లైఫ్ నేను ఊహించుకోలేను సార్. ప్లీజ్ సార్, ఇదొక్క తప్పుని క్షమించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. కుదరదని చెప్పాను కదమ్మా. పై అధికారులు నన్ను తిట్టకుండా నా ఉద్యోగం పీకకుండా ఉండాలంటే ముందు నేను నీ ఉద్యోగం పీకేయాలి. అప్పుడే నేను సేఫ్. ప్లీజ్ సార్, ఉద్యోగం పోతే నా ఫ్యామిలీకి చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఈ ఒక్క తప్పుని క్షమించండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఏంటమ్మా ఇది? కాళ్ళు పట్టుకుంటే పోయిన తాళం తిరిగి వస్తుందా? ఐఎమ్ సారీ అమ్మా, నేనైతే ఈ విషయంలో ఏం చేయలేను. ఐఎమ్ సారీ అమ్మా. సార్ 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 వైదిలి గారు, నాకంతా అర్థమైంది, అంతా విన్నాను. మీరెంత బతులాడినా అతను ఎక్స్క్యూజ్ చేసేలా లేడు. అయినా మీరేం బాధపడకండి. మీకున్న చదువుకి మీ టాలెంట్కి ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది. యూ డోంట్ వరీ. నా ప్రాబ్లం మీకు అర్థం కావడం లేదండి. ఉద్యోగం పోవడానికి ఒక్క నిమిషం చాలు, కానీ దొరకాలంటే ఎప్పుడు దొరుకుతుందో ఎక్కడ దొరుకుతుందో ఎవరికి తెలియదు. మైథిలి గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలేం జరిగింది? జాబిలి జాతకంలో దోషం ఉందని ఎవరు చెప్పారు? నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఉంది పెద్దమ్మ గారు. కొండమ్మా, రండి పంతులు గారు. రండి రండి. పంతులు గారు, ఏం జరిగిందో చెప్పండి. ఈయన కూతురు జాతకంలో కుజదోషం ఉందని ఆ దోష నివారణ చేయడం కోసం నన్ను కలిశాడు. ఆ దోషం నివారించడంలో భాగంగానే గొర్రెతో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం.
ఈ దుర్మార్గుడు నా సంభావన ఈ గొర్రె యజమానితో మాట్లాడుకున్న డబ్బు ఇవ్వకపోవడంతో ఆ గొర్రెతో పెళ్లి మాత్రం జరగలేదు. అంటే ఈ అమ్మాయికి దోష నివారణ జరగలేదు. అగ్నిదేవా, పెద్దమ్మా, ఈ పంతులు గారు చెప్తోంది నిజమేనా? అసలు అతను ఏం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు పెద్దమ్మా. అసలు ఇతన్ని చూడడమే నేను మొదటిసారి. ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి పున్నమే వీళ్ళందరినీ తీసుకొచ్చి నాటకం ఆడుతుంది అనిపిస్తుంది పెద్దమ్మా. లేకపోతే జాబిలమ్మకి గొర్రెతో నేనెందుకు పెళ్లి చేయాలనుకుంటాను? నిత్యం దేవుడి సేవలో ఉండే పురోహితుడు అబద్ధం చెప్పడు. నాటకం ఆడాల్సిన అవసరం నాకే ఉంటుంది. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు అసలు అర్థం కావడం లేదు. కానీ వీడు చెబుతున్నది నమ్మకపోతే రేపు పృథ్వీ ప్రాణాలకు ప్రమాదం జరిగితే మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది. అప్పుడు గురువుగారు కూడా ఇదే చెప్పారు రాజమాత. అందుకే గురువు గారు వచ్చేంత వరకు ఎంగేజ్మెంట్ను వాయిదా వేద్దాం. ఈ కాలంలో జాతకాలు దోషాలు ఏంటి నానమ్మా? ఎవరో చెప్పిన మాటలు విని నా ఎంగేజ్మెంట్ ఆపుతారా నానమ్మా? ఏ కాలంలోనైనా మన సంప్రదాయాలని మన పద్ధతుల్ని మర్చిపోకూడదు. జాతక దోషం వల్ల నా కొడుకు ప్రాణాలు పోతాయంటే నేను ఈ ఎంగేజ్మెంట్కి ఒప్పుకోను. ఎందుకంటే ఈ పెళ్లి జరిగితే జాబిలికి నష్టం ఉండదు. జరిగే నష్టం అంతా మాకుంటుంది. నువ్వేం కంగారు పడకు లక్ష్మి. గురువు గారు వచ్చి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేంత వరకు ఈ పెళ్లికి నేను అంగీకరించను. జాబిల్లి, పృథ్వీతోనే నిశ్చితార్థం ఇష్టం లేదని చెప్పడం లేదు. జాతకంలో ఉన్న దోషాన్ని నివారించుకొని నిశ్చితార్థం జరిపిద్దాము అంటున్నాను. పున్నమి ఇంట్లో లేనప్పుడే అనుకున్నాను పున్నమి ఏదో మంచి పని కోసమే వెళ్ళుంటుందని. వచ్చిన అతిథులందరికీ నమస్కారం. కొన్ని కారణాల చేత నిశ్చితార్థాన్ని వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ మీ అందరికీ కబర్ చేస్తాం. దయచేసి మన్నించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునత్తయ్య, మీ కొడుకు బతికే ఉన్నాడు. ఏందమ్మి నువ్వు చెప్తా ఉండేది? నిజమేనా? నా అబ్బోడు బతికే ఉండాడా? ఎంకన్నా స్వామి, నువ్వు ఉన్నావయ్యా, ఉన్నావు. వదినా, యువరాజ్ చెప్పింది కరెక్టే. ఈ విషయం మన ముగ్గురికి కాకుండా ఇంకెవరికి తెలిసినా యువరాజ్ ప్రాణాలకే ప్రమాదం. నేను ఏదో ఒకటి చేసి బాడీని త్వరగా హ్యాండ్ ఓవర్ చేసేలా చేస్తాను. దానికి దహన సంస్కారాలు చేసేస్తే ఇక చనిపోయింది యువరాజు కాదని ఎవ్వరికీ తెలియదు. అట్నే మరిది, అట్నే. వదినా, బయటికి వెళ్దాం పదండి, అందరికి అనుమానం వస్తుంది. పదమ్మే. రిలాక్స్ బాబాయ్. వైజయంతి, వదినా, ఏం చేస్తున్నావు వదినా? నా కొడుకు మన మధ్య లేకపోవచ్చు రేఖ, కానీ నా మనసులో ఎప్పటికీ బతికే ఉంటాడు. మీ బాధని నేను అర్థం చేసుకోగలను వదినా. కానీ చనిపోయిన వాళ్ళ ఫోటోకి దండ వేయకపోతే ఎలా? అది మనం వాళ్ళకిచ్చే గౌరవం. ఇన్ని రోజులు నా కొడుకు సంతోషంగా నవ్వుతూ తిరిగిన ఈ ఇంట్లో వాడి ఫోటోకి వేసిన ఆ దండ, ఆ దీపం, ఇవన్నీ చూసి నేను తట్టుకోలేకపోతున్నాను రేఖ. అవునమ్మా, ఆయన్ని ఇలా చూడలేకపోతున్నాం. అందుకే ఆయన ఏ ఫోటోకి దండ వేయటం కానీ, ఆయన ఫోటో ముందు దీపం వెలిగించడం కానీ వద్దమ్మా.
మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మా వదినికి యువరాజే ప్రపంచం చెల్లెమ్మ. అలాంటి యువరాజు లేడనే నిజాన్ని మా వదిన నమ్మడానికి కొంత టైం పడుతుంది. అప్పటిదాకా వదిన కోరిన విధంగా చేయడమే మంచిదనిపిస్తుంది. సరే అన్నయ్య, ఫోటోకి దండలేయడం అవి వద్దులే. బాడీ రాగానే వెంటనే దహన సంస్కారాలు చేసేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా తమ్ముడి మీద ఎందుకింత కక్ష కట్టావు? వాడికేం అన్యాయం చేశాడని వాడిని చంపేశావు? చెప్పు చెప్పు జడి, ఎందుకు చంపావు? కౌశికి గారు ప్లీజ్ గన్ దించండి. దించను. మీరు ఎవ్వరు మాట్లాడినా ట్రిగ్గర్ నొక్కేస్తా. నువ్వు చంపింది నా తమ్ముడినొక్కడే కాదు, కుటుంబాన్ని చంపేశాన్ని. అసలు ఒక మనిషిని చంపే రైట్ నీకెవరిచ్చారు? చూడండి కౌశికి గారు, యువరాజ్ని మేం చంపలేదు, ఇదే నిజం. మీరిలా ఏడ్చి అర్చినంత మాత్రాన ఆ నిజం అబద్ధమైపోదు. మరైతే నీ కస్టడీలో ఉండాల్సిన నా తమ్ముడు ఊరి అవతల శవం ఎలా అయ్యాడు చెప్పు. నాకు తెలుసు, నువ్వే నా తమ్ముడి మీద కక్షతో చంపేశావు. అందుకే నిన్ను చంపి నా తమ్ముడి ఆత్మకి నేను శాంతి చేకూరుస్తా. కొన్ని రోజుల కష్టాన్ని భరించొద్దునా, నిజాన్ని అందరి ముందు తెచ్చి పెడతాను. అప్పటిదాకా కఠినంగా ఉండక తప్పదు. ఒక పోలీస్ ఆఫీసర్ కి గన్ను కురి పెడితే ఏమవుతుందో తెలుసా కౌశికి గారు? మీ మీద ఎన్ని కేసులు రిజిస్టర్ అవుతాయో తెలుసా? మీరు మీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోకుంటే నష్టపోయేది మీరే. ఇలాంటి సమయంలో మీరు మీ కుటుంబానికి దగ్గరగా ఉండడం చాలా అవసరం. మీ మంచి కోసమే చెప్తున్నాను, కంతించండి. మీరు కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు, అయిపోయింది. మీరొచ్చి ఇలా గొడవ చేయడం కరెక్ట్ కాదు కౌశికి. ఇంతటితో ఏమీ అయిపోలేదు. నా తమ్ముడి ప్రాణాలు తీసినందుకు మిమ్మల్ని రోడ్డుకు లాగి లైఫ్ లాంగ్ జైల్లో ఉండేలా చేయకపోతే నా పేరు వజ్రపాటి కౌశికే కాదు. నువ్వు ఎవరితో పెట్టుకున్నావో నీకు అర్థం కావట్లేదు జేడి. ఇవాల్టి నుంచి నీ పతనం మొదలవుతుంది. ఇక నుంచి నీకొచ్చే ప్రతి ప్రాబ్లం పేరు కౌశికేనే. నా తమ్ముణ్ణి చంపినందుకు నువ్వు నా కుటుంబం ముందు తల వంచి క్షమాపణ చెప్పేలా చేస్తాను. బాధపడకు జేడి. హక్కేదో ఆవేశంలో మాట్లాడింది. ఆఫీస్కి వెళ్ళి ప్రొసీజర్ ఫినిష్ చేసి గన్ సబ్మిట్ చేసి వెళ్తాం సార్. ఓకే, టేక్ కేర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకటి అడుగుతా చెప్పు శ్రీవల్లి, ఇంతకీ నువ్వే ఉన్నావా లేకపోతే నిన్ను వాడిక్కడ ఉండమన్నాడా? నేను ఇటుగా వెళ్తుంటే శ్రీవల్లి కనిపించింది. క్యాజువల్గా పలకరించాను. నేను ఇటుగా వస్తున్నానని నా కోసం ఎదురు చూస్తున్నావుగా శ్రీవల్లి? ఏంటి? లేదు బాబా, అన్నయ్య నేను సరుకులు తీసుకోవడానికి వెళ్ళాం. 2 నిమిషాల్లో వచ్చేస్తానని వెళ్ళిపోయాడు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడు. శ్రీవల్లి, మన పెళ్లి ఇంకా క్యాన్సిల్ కాలేదు, జస్ట్ పోస్ట్ పోన్ అయిందంతే. ఎవడైనా పలకరిస్తే నాకు చెప్పు, పళ్ళు రాల కొడతాను. ఇప్పుడేంటి సార్ కాల్ తీసేశారు? వాళ్ళ అన్నయ్య వచ్చి కాల్ తీసేస్తాడనే? రాయ్, గంగ రాగానే నీ నోట్లో గంగూరుతుందనుకుంటా. శ్రీవల్లి, ఏమైంది? ఏం లేదు బావా. కింద పడ్డ బండిని షణ్ముఖం గారు లేపడం చూశాను. పడ్డాడా పడేశారా? అపార్థం చేసుకోవద్దు బావా. శ్రీవల్లి రోడ్డు మీదుంటే నువ్వు వస్తున్నట్టు తెలియక షణ్ముఖం డ్రాప్ చేయాలనుకున్నాడు అనుకుంటా. అదే టైంలో నేను కూడా రావడంతో కంగారులో బైక్ స్టాండ్ వేయకుండా కింద పడేసుకున్నాడు. లక్కీగా తనేం పడలేదులే. బండినే సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేని వాడు భవిష్యత్ ఏం చూసుకుంటాడు? చూడు, నీ మీద పడ్డ నింద నిరాధారం అని నిరూపిస్తే తప్ప మా చెల్లిని నీకిచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన నాకు రాదు. అప్పటి వరకు దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. కరెక్టే బావా, నేను కూడా కాదనట్లేదు. యాక్చువల్లీ నేను శ్రీవల్లి కూడా ఒక మాట చెప్పాలనుకున్నాను. శ్రీవల్లి, మన పెళ్లి సంగతి కాదు, ముందు మీ అన్నయ్యకి పెళ్ళయింది కదా, నీకు బాగా క్లోజ్గా ఉండే శివతో మాట్లాడి కాపురానికి వచ్చేలా చేయమని అడుగుదాం అనుకున్నాను. అన్నారు కానీ అదేం అడగలేదే. నువ్వు కాస్త ఊరుకుంటావా? నేను అదే చెప్పాలనుకున్నాను, ఇంతలోనే గంగబావ వచ్చేశాడు. మీరు వెళ్ళండి. కొన్నాళ్ళకి పెళ్లి ఆలోచన లేకపోతే మళ్ళీ స్కూల్కి వచ్చి పాఠాలు చెప్పండి. మీకోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓసే సిరిమువా, 20 ఏళ్ల క్రితం నా నుండి నువ్వు దూరం అయిపోయావు. కానీ నీ జ్ఞాపకాలు మాత్రం నా నుండి దూరం కాలేదు. అసలు ఎక్కడున్నావే? ఎలా ఉన్నావు? నాకు తెలిసి ప్రతి సంవత్సరం ఈ రోజున కేక్ తీసుకెళ్తూనే ఉన్నారు.
మీ మనసులో ఉన్న సిరిమోవ్ ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు సార్. మీ కేక్ రెడీ సార్. థ్యాంక్ యూ. అదిగోరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన శ్రీ శరత్చంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈయనెక్కడో చూసినట్టుంది. బాబుగారు పువ్వులు కొనండి. గుళ్ళో దేవుడి దగ్గర పెడితే ఏం కోరుకున్నా తీరిపోతుందా? అవును. అవును, ఈ పూలన్నీ దేవుడి దగ్గర పెడితే ఏం కోరుకున్నా తీరుస్తాడన్నావు కదా. మరి ఈ పూలన్నీ దేవుడి దగ్గర పెట్టి బోల్డ్ అని కోరికలు కోరుకోవచ్చు కదా, తీరుస్తాడు. అదంతా ఉత్తుత్తినే అబద్ధం. మరి పువ్వులన్నీ అమ్ముడుపోవాలి కదండి. దేవుడి పేరు చెప్తే కొనేస్తారు. అమ్మ గడుకాయ, నీ బిజినెస్ సీక్రెట్ చెప్పేసావే. సరే పూలిపో. ఈయనెవరు? శోభాచంద్ర అమ్మగారికి నమస్కారం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను అతిథిగా రాలేదు, ఆత్మీయుడిగా వచ్చాను. ఈ అనుబంధం ఈనాటిది కాదని మీకు తెలుసు. ఏడాదికోసారి ఈ సంస్మరణ సభ జరుగుతూ ఉంటుంది. కానీ నిరంతరం నా మనసులో ఒక సభ జరుగుతూనే ఉంది. అందులో వక్తని నేనే, రాసజ్ఞత కలిగిన ప్రేక్షకుణ్ణి నేనే. నిజమే,
మీరందరూ ఏకగ్రీవంగా తీర్మానించినట్టు భారతీయ శాస్త్రీయ నృత్యం విలువల్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన ఘనత శోభాచంద్రది. ఆమె వల్ల నాట్య కళకు మరింత ఖ్యాతి పెరిగింది, ఆదరణ పెరిగింది. జాతీయ సంపదగా మన నాట్యం గుర్తింపు పొందింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓవైపు ఇంట్లో గొడవలు, మరోవైపు పల్లెటూరి వాళ్ల బాధలు. ఈ సమస్యల నుంచి ఎలా గట్టెక్కాలో అర్థం కావడం లేదు. మన ఊరి వాళ్లకు విగ్రహం మన ఇంట్లో లేదని తెలిస్తే, ఆ పనిని మన చిన్న కొడలే చేసిందని తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఎంత పరువు తక్కువ. నేను తప్పు చేసిన దాన్ని అయిపోయి అందరి ముందు తలదించుకుని నిలబడాల్సొస్తుంది. ఆ తర్వాత ఎవరైనా నన్ను చూసి మొక్కుతారా, గౌరవిస్తారా, కనీసం పలకరిస్తారా? అన్నీ కోల్పోతాను. 10 ఊర్లు మన మీద ఆధారపడి బతుకుతున్నాయి. ప్రతి సంవత్సరం పిలిచినట్టుగానే ఇప్పుడు కూడా వచ్చి ఏరువాకకు రమ్మని పిలిచారు. అమ్మవారు లేకుండా అమ్మగారు వచ్చారని అందరూ ఎన్ని నిందలు వేస్తారు. అలా అని మన అవనిని ఇబ్బంది పెట్టలేం. అవని తన వంతు ప్రయత్నం తను చేసింది. మన దురదృష్టం కొద్దీ అందరం ఆ రుద్రాణి దగ్గర ఇరుక్కుపోయాం. ఇప్పుడేం చెయ్యాలో అస్సలు తోచడం లేదు. ఒక పని చేసేటప్పుడు దూరాలోచన ఉండాలమ్మా, దురాలోచన ఉండకూడదు. అప్పుడు నువ్వు మమ్మల్ని సంప్రదించుండుంటే సమస్యకు పరిష్కారం మనం మరో ఆలోచన చేసుండేవాళ్లమేమో. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నావో చూడు. అత్తయ్య, మీరు కోపంలో అలా అంటున్నారు గాని నాకెప్పుడు దురాలోచనలు ఉండవని మీకు తెలుసు. ఇప్పటికీ ఆ విగ్రహం ఎలా మారిపోయిందో నాకు తెలీదు. ఈ సందర్భంలో నేనొక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను. కుదిరితే మీరు పెద్ద మనసు చేసుకుని నేను చెప్పినట్టు చేయండి. ఏంటది? గతంలో మీతో జరిగిన గొడవల వల్ల రుద్రాణి మీ మీద కోపం పెంచుకుంది. అందుకే మీరొకసారి సిరిపురం వెళ్ళి రుద్రాణితో మాట్లాడితే ఆమె మనస్సు మారచ్చేమో. నేను వెళ్ళి మాట్లాడిన దానికి మీరు వెళ్ళి మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుంది కదా, అందుకే చెప్తున్నాను. అవునమ్మా, అవని చెప్పినట్టు చేయండి. అవని మన ఇంట్లో ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపించింది. విగ్రహం విషయం మాత్రం క్లిష్టమైన సమస్య అయిపోయింది. అందుకే ఈ విషయంలో మీరు కల్పించుకుంటేనే పరిష్కారం దొరుకుతుంది అని అనిపిస్తుంది. కాదనకండి అత్తయ్య. సరే, రేపే వెళ్ళి రుద్రాణిని కలుస్తాం. మా ప్రయత్నం మేము చేస్తాం. ఏం జరుగుతుందో చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎఫ్ఎం వింటాను. హలో పీపుల్, ఆర్జే బాగి. ఏమండి? ఎందుకలా సైలెంట్ అయిపోయారు? ఏం లేదు, ఎఫ్ఎం మార్చేస్తాను.
నెక్స్ట్ నా ఫ్రెండ్ ప్రోగ్రామ్ వస్తుంది. ప్లీజ్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. ఈ రోజు ప్రోగ్రామ్ కి స్వాగతం. ఇవాళ మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే దీనికి ఇంట్రో ఎలా చెప్పాలో ఎన్నిసార్లు నేర్పించినా ఎప్పుడు ఇలానే నీరసంగా మాట్లాడుతుంది. బానే చెప్పింది కదా. ఏంటి ఇది ఇది బాగా చెప్పడమా? మొహం కనిపించకుండా గొంతు మాత్రమే వినిపించేటప్పుడు వాయిస్ లో మాడ్యులేషన్స్ తో పాటు కొంత చురుకుతనం, కొంచెం వ్యంగ్యం కలిపి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తానికి అలసిపోయిన హైదరాబాద్ కి మన ఒక్క మాటతో ఊపు 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 రావాలి. మరైతే ఆర్జే బాగి అయితే ఎలా చెప్తుంది? ఆర్జే బాగే కదా కంచికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడే పరిస్థితుల్లో కూడా నేను లేను. ఒక్కసారి నా కోసం ఆర్జే బాగిలా మాట్లాడు. ప్లీజ్. సరే. హలో హైదరాబాద్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ రేడియో 63.5. నేను మీ అందరి ఫేవరెట్ ఆర్జే బాగి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు మన టాపిక్ ట్రాఫిక్ లో మీరు పడే పాటలు, చేసే ఫీట్లు, పడే ఫైట్లు, ఇంకా మీరు ట్రాఫిక్ లో ఎక్స్పీరియన్స్ చేసిన క్రేజీ ఇన్సిడెంట్స్ ని నాకు షేర్ చేసి మా వ్యూవర్స్ తో షేర్ చేసుకోండి. సో ఇవాళ మన ఫస్ట్ కాలర్ ఎవరో చూసేద్దామా? ఇప్పుడు అర్థమైంది జనాలు నీ వాయిస్ కి, నీ మాటలకి ఎందుకంత అభిమానులయ్యారు. ఎఫ్ఎంలో వినటం కంటే ఇలా డైరెక్ట్ గా వింటుంటే చాలా బాగా అనిపించింది. ఓ, మీరు నా ప్రోగ్రామ్ వినేవారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు అవార్డు ఇచ్చినప్పుడు స్టేజ్ మీద కూడా అక్క గురించి చెప్పాను కదా. చెప్పకుండా నా లైఫ్ లోకి వచ్చి ధైర్యాన్నిచ్చి మరి అలానే చెప్పకుండా వెళ్ళిపోయింది. కళ్ళ ముందు వరకొచ్చి కంటికి కనిపించకుండా వెళ్ళిపోయింది. లైఫ్ లో మనకి జరిగే ప్రతి పరిచయానికి ఒక అర్థం ఉండాలంటారు కదా. మరి ఆ చిన్న పరిచయానికి అర్థమేంటో తెలియడం లేదండి. అసలు కలవలేనప్పుడు మమ్మల్ని ఎందుకు కలిపాడో ఆ దేవుడికే తెలియాలి. ఆవిడ ఎక్కడుందో తెలుసా? తెలీదండి. ఎలా ఉందో తెలుసా? తెలీదండి. కానీ ఎక్కడున్నా తన భర్త పిల్లలతో హ్యాపీగా ఉండే ఉంటుంది. వాళ్ళంటే ఆవిడికి ఎంత ఇష్టమో ఆవిడ మాటల్లోనే తెలిసేది. ఒకవేళ ఆవిడికి ఏమైనా జరిగిందని తెలిస్తే ఏం చేస్తావు? ఏమైనా అంటే అదే హెల్త్ బాగలేకపోవడం, ఏమైనా జరిగిందని తెలియడం, యాక్సిడెంట్ లాంటిది. ఆవిడ నాకు ఫ్యానే అయితే అయ్యో అని ఒక 2 రోజులు బాధపడి మర్చిపోయేదాన్నేమో. కానీ ఆవిడ నా లైఫ్లోకి వచ్చి నేను కోల్పోయిన అక్క అనే బంధాన్ని తిరిగి తీసుకొచ్చింది.
అయిపోతుందన్న ఆలోచనే నాకు ఊపిరాడనివ్వడం లేదు. ఆయన నన్ను కలవలేకపోతే అక్కకేదో అయినట్టేనా? ఏదో ముఖ్యమైన పనొచ్చి నన్ను మర్చిపోయి ఉండొచ్చు. మా అక్క ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఉండాలి ఉండాలి. ఏమండి, నేనేమి నిన్ను మర్చిపోలేదు భాగి, మర్చిపోలేదు. నేను నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి. ఉంటావు ఉంటావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ గురించి ఎవరి దగ్గర ఏమీ చెప్పను. చూడనంత వరకే ఈ డైలాగ్లో, చూసాక మారిపోతాయి. నీ గురించి నాకు తెలీదా? ఒక్కసారి మీ నాన్నని చూసావంటే ఎలా మీ నాన్నని నా నుంచి తప్పించాలా అని ప్లాన్ చేస్తా. అంతే కదా? అలా ఏమీ చెయ్యను. నాన్న దగ్గరికి కూడా తీసుకువెళ్ళొద్దు. దూరం నుంచి చూపించు చాలు. ప్లీజ్ చారు, ప్లీజ్. అవునా? అయితే చూడు. దూరం నుంచి చూపించమన్నావుగా, చూపించాను. చరు, నా బాధ అర్థం చేసుకోవా? నువ్వు అర్థం చేసుకుంటున్నావా? పెళ్లి చేసుకుని కూడా నీ వల్లే, కేవలం నీ వల్లే శ్రీను బాబాకి దూరంగా బ్రతుకుతున్నాను. అందుకే నీకొక మంచి ఆఫర్ ఇచ్చాను. నీ మాట వింటాడు కాబట్టి ఏం చెప్తావో చెప్పి, ఏం ప్లాన్ చేస్తావో చేసి శ్రీను బాబాని నన్ను ఒకటి చెయ్యి. ఆ తర్వాత మీ నాన్న గురించి అడుగు. చారు, ఒక్కసారి మా నాన్నని చూడనివ్వు చాలు. అయినా హాస్పిటల్లో ఉన్నా చూడలేకపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను చారు. అదే, ఆ బాధ నీకు దూరం కావాలంటే శ్రీను బావని నాకు దగ్గర చెయ్యాలి. నేను చెప్పింది నువ్వు చెయ్యి, నువ్వు అడిగింది నేను చేస్తాను. నన్ను శ్రీను బావని కలపకుండా నీకు మీ నాన్నని చూపించేదే లేదు. నీ తెలివితేటలు నాకు తెలీదా చెప్పు? నీకు మీ నాన్నని చూడాలన్న ఆశ ఉన్నంత వరకే నువ్వు నా మాట వింటావు. ఆశ తీరిందంటే నాకిచ్చిన మాట మర్చిపోయి మీ నాన్నని ఎలా నా నుంచి తప్పించాలా అని చూస్తావు. చారు, ప్లీజ్, ప్రామిస్ గా నేను అలా చెయ్యను. ఇవన్నీ ఏమొద్దు. నీకు నిజంగా మీ నాన్నని చూడాలనుంటే త్వరగా శ్రీను బావని నన్ను ఒకటి చెయ్యి. అంతకు మించి నీకు వేరే దారి లేదు. నువ్వు చేయగలవాద్యా? ఆ నమ్మకంతోనే రేపు మా శోభనానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటాను. బాయ్.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది రామలక్ష్మి? నేనే కదా. సార్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సార్. ప్లీజ్ సార్ వెళ్ళిపోండి. నిన్ను ఒంటరిగా వదిలేసి నేనెలా వెళ్తాను చెప్పు? వాసు సార్, గిరి సార్, ఛాయా. రామలక్ష్మి ఎవరైనా ఉంటే కదా రావడానికి. ముందు రా, వెళ్దాం రా. సార్ నేను మీతో ఎందుకు రావాలి? ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అరే వద్దంటున్నాను కదా. వద్దు సార్, దగ్గర రాకండి. మీరు అక్కడే ఉండండి. నువ్వు ఇలా ఒంటరిగా ఉంటే వదిలేసి ఎలా వెళ్తాను చెప్పు? ముందు పద వెళ్దాం. సార్ ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సార్. రామలక్ష్మి పద వెళ్దాం. మీతోనా? రామలక్ష్మి 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 చెప్పేది విను. రామలక్ష్మి 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 చెప్పేది విను. రామలక్ష్మి 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 హలో ప్రశాంత్. రామలక్ష్మి, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. క్లాస్లో ఉంటామని కాల్ చేయలేదు. ఈరోజు మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలని అమ్మ నాన్న మీ ఇంటికి వచ్చారు. నువ్వెలాగో ఉండవు కదా అని నేను రాలేదు. ప్రశాంత్ నన్ను కాపాడు. ఏమైంది రామలక్ష్మి? ఏమైంది? మా హాకీ కోచ్ నన్ను తరుముతూ కాలేజ్కి వచ్చారు. వాడెందుకు వచ్చాడు మళ్ళీ? కాలేజ్ నుంచి తీసేశారు కదా. కాలేజ్లో ఎవరూ లేరు. నేను ఒంటరిగా ఉన్నాను అని గమనించి ఇక్కడికి వచ్చేశారు. రామలక్ష్మి రామలక్ష్మి బయట నా కోసం వెతుకుతున్నాడు ప్రశాంత్. నువ్వు తొందరగా వచ్చేసేయ్. నువ్వేం భయపడకు రామలక్ష్మి, నేను దగ్గరలోనే ఉన్నాను. ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎస్ఐ, ఈ ఏరియాలో ఉన్న డమ్మీ కేసులన్నీ అతని మీదే బనాయించండి. వాడు జన్మలో బయటికి రాకూడదు. పెద్దవాళ్ళని గౌరవించాలి. వాడు వీడు కాదు. కాల్ హిమ్ సార్. శంకర్ సార్. సారా? నన్ను కొట్టావు కదూ? నన్ను కొట్టావని మా డాడీకి తెలిసిందంటే నిన్నేం చేస్తాడో తెలుసా? అదిగో మా డాడీ వచ్చేసాడు, చూసావా? ఇక్కడ నాకు అవమానం జరిగిందని మా నాన్నకి నిమిషాల మీద తెలిసిపోయింది. దట్ ఈస్ మై నెట్వర్క్. డాడీ, ఇతరే నన్ను కొట్టింది.
ఇప్పుడు మీరు కొట్టే దెబ్బకి కళ్ళు బయర్లు కమ్మాలి. అలా కొట్టండి డాడీ, కొట్టండి డాడీ. వెదవన్నారు వెదవా, ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా? సారీ చెప్పు, చెప్పరా బడుద్దాయి. సారీ చెప్పాల్సింది నాకు కాదు, శంకర్ సార్కి. ఆ సార్కే కదండి, చెప్పేస్తాడులేండి. ఏదో కుర్ర వెదవ ఆకతాయితనం తెలియక చేశాడండి, ఇప్పుడు సారీ చెప్పేస్తాడు. ఎస్ఐ నిలబడి చూస్తావేంటి? వెళ్ళి లాకప్ తాళం తీసి సార్ని మేడంని ఇద్దరిని బయటకు తీసుకురా. అలాగే సార్, విత్ ఆల్ రెస్పెక్ట్. విన్నావుగా, వినయంగా గౌరవంగా బయటకు తీసుకురా. సరే సార్. జాగ్రత్తగా తీసుకురా, మర్యాదగా. రండి సార్, రండి మేడం. సారీ సార్. ఇది నమస్తే బాబు. నమస్తే అమ్మా. నమస్తే. ఇంకా చూస్తావేంట్రా? మళ్ళీ చెప్పించుకోవాలా? సారీ. పుచ్చి పగిలిపోద్ది. సారు నీ నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సారీ మేడం, సారీ సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్స్ అండి, మీ వల్లే మా అన్నయ్య రిలీజ్ అయ్యాడు. అయ్యో, నిజంగా మీరు మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి బైక్ రిపేర్ చేసి హెల్ప్ చేసినందుకు రిటర్న్ లో మాకు ఇంత హెల్ప్ చేశారా? నిజంగా మీరు చాలా గొప్పలండి బాబు. మీరు నాకు దండం పెట్టడం ఏంటి సార్? మీరు నాకు చేసిన దానికి నేనెంత చేసినా తక్కువే. భలేవారండి, మీకు సెంటిమెంట్స్ బాగా ఎక్కువ అనుకుంటా. ఒక్కసారి ఏదో బైక్ రిపేర్ చేసినందుకే మీరేదో ఫ్యామిలీని నిలబెట్టేసినట్టుగా ఫీల్ అవుతున్నారేంటి? నిజంగానే నా కుటుంబాన్ని నిలబెట్టారు సార్. అంకుల్, మీరు సరే మాకు కాస్త పరిచయం కాబట్టి హెల్ప్ చేశారు. మరి ఆయన ఎందుకు వచ్చారు? నేను ఆయన దగ్గరే పనిచేస్తున్నాను మేడం. ఆయన మా యజమాని. నన్ను మేడం అంటున్నారేంటి? అవును, వాళ్ళందరి ముందు కూడా నన్ను సార్ సార్ అని పిలుస్తున్నారేంటి? ఏంటి కన్ఫ్యూజన్? ఏం లేదు, మిమ్మల్ని చూస్తే అలా పిలవాలనిపించినట్లుంది, అంతే. యాదగిరి, మీకు ఇంకేం భయం లేదు. వాళ్ళెవ్వరూ మీ జోలికి రారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ రోజు గుళ్ళో మీరు ఏ ముహూర్తాన కలిశారో గానీ మా కంపెనీ అగ్రిమెంట్ మీ చేతుల మీదుగా తీసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి మీరే మమ్మల్ని బయటపడేశారు. అవును సార్, మిమ్మల్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. ఒక్కసారిగా స్టేషన్ అంతా దడదడలాడించారు. కొంపదీసి మీకేమైనా భాషలంటే ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా ఏంటి? లేదు, కానీ అంతకంటే పెద్ద శక్తే నాకు సపోర్ట్గా ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే నన్ను నడిపిస్తుంది. ఏంటి సార్ ఆ శక్తి? అది శక్తి కాదు, ఒక వ్యక్తి. అతని గురించి చెప్పాలంటే టైమే సరిపోదు.
సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. ఓకే. మిమ్మల్ని చూస్తుంటే, మాటలు వింటుంటే బాగా తెలిసినట్టు, దగ్గరగా విన్నట్టు అనిపిస్తుంది కదా? సేమ్ ఫీలింగ్ అండి. గుళ్ళో కాకుండా ఇంకా ఎక్కడో కలిసాం సార్, కానీ గుర్తు రావట్లేదు. ఈ ప్రపంచం చాలా చిన్నది. అందరం అందరికీ ఎప్పుడో ఎక్కడో, ఈ జన్మలోనో గత జన్మలోనో ఎక్కడో ఓ చోట కలిసే ఉంటాం. దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. బయలుదేరండి. రాత్రంతా టెన్షన్తో నిద్రపోయి ఉండరు. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, నేను తర్వాత వచ్చి కలుస్తాను. సరేనండి, అలాగే. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్. ఉంటామండి. జాగ్రత్త ఆర్య, జాగ్రత్త ఆర్య, జాగ్రత్త, జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షర, ఫస్ట్ టైం అర్థం కాని సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నాం. ఓ పక్క ఎండోమెంట్ వాళ్ళు అడుగుతున్నారు, ఏం అర్థం కావడం లేదు. ఆ ఆత్మలింగం ఉన్న చోట ఎలాంటి వైబ్రేషన్స్ ఉంటాయో అన్నీ ఇందులో ఉన్నాయి మేడం. ఏవండి, ఆ ఎండోమెంట్ వాళ్ళు ఆత్మలింగాన్ని గురించిన పుస్తకం ఇచ్చారు కదండి. నేను పూర్తిగా చదవలేదు, ఇప్పుడు చదువుతాను. మనకేమైనా ఆధారం దొరుకుతుందేమో. స్వామి, నాకైతే ఇంట్లో కనబడలేదు. ఏ రకంగా అయినా ఎక్కడుందో తెలిసేలా చేసివయ్యా. ఆ ఆత్మలింగానికి పౌర్ణమి ముందు రోజు జలాభిషేకం జరుగుతుంది. జలాభిషేకం అంటే నీళ్లతో చేసే అభిషేకం. నేను సంపులో వెతకలేదు కదా, అందులో ఉందా? వెళ్ళి చూస్తాను. ఆ నీటితో రోగాలు కూడా నయమైపోతాయి. ఎక్కడా లేదే. ఒకవేళ పైన ట్యాంక్లో ఉండొచ్చేమో. దేవుడు మహిమ వల్ల నీళ్ల అభిషేకం కోసం వెళ్ళుండొచ్చు. ఏదీ లేదని తీసేయలేను. ఇప్పుడే వెళ్ళి చూస్తాను. చిన్ని, ఎవరో ఓపెన్ చేసి క్లోజ్ చేయకుండా వదిలేశారు. ఎస్, ఎవరైనా పడిపోతారు. వెరీ డేంజర్. క్లోజ్ చేద్దాం పదా. ఆ ఆత్మలింగానికి పౌర్ణమి ముందు రోజు జలాభిషేకం జరుగుతుంది. అబ్బా, అబ్బా, ఇది రిక్కుపోయినట్టుంది, రావట్లేదు. బుజ్జి, చిన్ని, ఏం చేస్తున్నారు? ఇదెందుకు ఓపెన్ చేస్తున్నారు? మేము ఓపెన్ చేయలేదు అరవింద్ నాన్న.
ఓపెన్ చేసుంటే క్లోజ్ చేస్తున్నాం. ముందు మీరు పక్కకు రండి. ఏమండి, క్లోజ్ చేయండి. సరే అక్షర. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు రా క్రాంతి, నీకు సన్మానం చేస్తాం. ఆ సాలువా అందుకోండి. ఆగండి మేడం, సన్మానం జరగాల్సింది నాకు కాదు, మా అత్తయ్య గారికి. ఆవిడికి సన్మానం దేనికమ్మా? నిన్ను మాటి మాటికి ఎత్తి పొడుస్తున్నందుక? కాదు మేడం, నన్ను ఎంకరేజ్ చేసినందుకు. నేను కార్పొరేటర్ని అవ్వడానికి కారణం అత్తయ్య గారి కాబట్టి. నువ్వు కార్పొరేటర్ అవడానికి మా అమ్మ ఎలా కారణం అవుతుంది క్రాంతి? నేను పోటీలో నిలబడినప్పుడు ఆవిడే గనక వద్దు అని ఒక్క మాట అనుంటే ఎలక్షన్లో నేను పోటీ చేయగలిగేదాన్నా? వద్దు అన్నా ఆవిడ మాట కాదు అని అడుగు ముందుకు వేయగలిగేదాన్నా? కాబట్టి నా విజయానికి కారణం అత్తయ్య గారే. నా మెడలో పడాల్సిన దండలు ఆవిడికి చెందాలి. ఈ సన్మానం ఆవిడికి జరగాలి. అత్తయ్య మీరండి. రెండత్తయ్య కూర్చోండి. షాల్వా ఇవ్వండి. పూలమాలివ్వండి. లలిత గారు జిందాబాద్. 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 ఒక నిమిషం అత్తయ్య గారు. అత్తయ్య కాళ్ళు పెట్టండి. సూపర్ క్రాంతి, నీలాంటి కోడలు ఇంటికొకరుంటే చాలు, ఈ లోకం స్వర్గమైపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు అప్సెట్ అయ్యి ఉంటావు. వెరీ సారీ. ప్రీతి నీకు చెల్లెలైతే నాకు మరదలు మామా. తను కింద పడిపోయి బాధపడుతున్నా సరే పట్టించుకోకుండా నీతో పడక సుఖం కావాలని కోరుకునే అమ్మాయిని కాదు నేను. నా పేరు సీత. త్యాగం అనేది ఆ పేరులోనే ఉంది. ఆ రాముడి కోసం సీత అన్ని సుఖాలను త్యాగం చేసింది. రాముడు చూపించిన దారిలోనే నడిచింది. నేను కూడా అంతే మామా. మనుషులు కలవాలని కోరుకునేది వాళ్ల బంధం బలపడాలనే తప్ప ఆ సుఖంలోనే జీవితం ఉందని కాదు. మనసులు కలిస్తే మనమిలా దూరంగా ఉన్నా నాకు బాధేమీ లేదు. మనుషులు కలిసినా
మనసులు కలిసిన బంధం ఏర్పడితే చాలు. నీ మనసు నాకు తెలుసు సీత. నువ్వు ఇలాగే ఆలోచిస్తావని కూడా తెలుసు. నన్ను ఇంతలా అర్థం చేసుకుంటావు కాబట్టి నువ్వంటే నాకు అంత ఇష్టం. ఇందాక మనం సంతోషంగా ఉన్నా నా మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది. పిన్నితో చెప్పకుండా మనం కలవడం తప్పేమో అనిపించింది. అయినా సరే నిన్ను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక తొందరపడ్డాను. అది తప్పు అని ఆ దేవుడికి కూడా అనిపించిందేమో, అందుకే ఇలా జరిగింది. మనం కలవకుండా అడ్డుపడింది ఆ దేవుడు కాదు మామ, మీ పిన్ని. తనే కావాలని ఆపింది. మనం ఇంకొంతకాలం వెయిట్ చేద్దాం సీత. ఏదో ఒక రోజు పిన్నే మన ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తుంది. ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఆ రోజు మాత్రం నిన్ను డిసప్పాయింట్ చేయను. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నాను సీత. మీ పిన్ని గురించి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావా అని ఎదురుచూస్తున్నాను మామ. త్వరలోనే పిన్ని ముహూర్తం ఫిక్స్ చేస్తుంది, మనల్ని కలుపుతుంది. మనల్ని విడదీయాలని మీ పిన్ని ఎప్పుడో ఫిక్స్ అయింది మామ. మన పిల్లలతో ఆడుకోవాలని పిన్నికి కూడా ఆశగా ఉంటుంది కదా. మన జీవితాలతో ఆడుకోవాలని ఆవిడికి కోరికగా ఉంది. మనం పిన్ని రుణం తీర్చుకోవాలి సీత. మనకి ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అని పేరు పెడదాం. నువ్వు రుణపడింది మీ పిన్నికి కాదు మామ, అత్తమ్మకు. మనకు పుట్టే ఆడపిల్లకు సుమతి అని పేరు పెట్టాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు మామ, నిద్రొస్తుంది. నాకు కూడా నిద్ర వస్తుంది. గుడ్ నైట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, మీ భర్త ఎక్కడా? ఇంకా రాలేదు పంతులు గారు. ఆన్ ద వేలో ఉన్నారు. అమ్మా, భార్యాభర్తలు ఇద్దరు కలిసి పూజ చేయాలి. ఇకిది వ్రతం చేసినట్టే. మా అన్నగారు వస్తారో రారో పంతులు గారు? అదేంటి బాబు అలా అంటున్నావు? నన్ను అడుగుతారేంటి అత్తయ్య? వదిన గారిని అడగండి. ఏంటి కృష్ణ, మాట్లాడు. చెప్పండి వదిన గారు, అత్తయ్య అడుగుతున్నారు కదా, అసలు విషయం అందరికీ చెప్పండి. అన్నగారి వ్రతానికి రారని కుండ బద్దలు కొట్టండి. కృష్ణకి వీడు బాగానే బీపీ పెంచుతున్నాడు. అసలు విషయం ఏంటి కృష్ణ? అల్లుడు గారు ఎందుకు రారు? అమ్మా, అది వదినా, చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారా? పోనీ నేను చెప్పనా? రాధా గారు ఆఫీస్కి వెళ్లారని కృష్ణ చెప్పింది కదా, కాసేపట్లో వచ్చేస్తారు. అదొక సాకు మాత్రమే వదినా. అసలు విషయం ఏంటంటే వదిన గారు అన్నగారితో అదిగో బావగారు వస్తున్నారు.
ఇష్టం లేకుండా నన్ను రప్పించడం నీ వల్ల అయ్యే పనే కాదు. సరే, మీరు ఆఫీస్కి వెళ్ళండి. మా ఇంటికి ఎలా రప్పించాలో నేను చూసుకుంటాను. చెప్పిన మాటని చెప్పినట్టుగా చేసావు కదా, చెప్తా. అన్నగారు రావటం అరక్షణం ఆలస్యం అయి ఉంటే బాంబు బ్లాస్ట్ చేసి ఉండేవాడిని. ఛాన్స్ మిస్ అయింది. పూజ పూర్తయ్యాక అప్పుడు పెడతా అసలు గొడవ. రాధ రాను అని చెప్పి వచ్చాడేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరెవ్వరూ కాదు, నన్ను అభిమానించి ప్రోత్సహించేది తిలోత్తమ అత్తయ్య మాత్రమే. ఇప్పుడు ఎవరిని ఉద్ధరించాలని వెళ్ళింది అత్తయ్య? ఎవరెళ్ళారు? అమ్మే అన్నయ్య. ఇంట్లో లేదు. రాత్రి నుంచి కనిపించడం లేదు. మమ్మీ, ఏమైపోయావు మమ్మీ? మమ్మీ మమ్మీ వల్లభా, పెద్దకాయ్. పెద్దమ్మా, అక్కడే నుంచుండిపోయారేంటి? రండి పెద్దమ్మ గారు, ఎప్పుడొచ్చారు? తిలోత్తమ ఇంట్లో లేదని మీరనగానే ఈ భూమి మీదనే లేదన్నట్టుగా వీడు గుండెలు బాదుకోకముందే ఇంట్లోకొచ్చాను. తిలోత్తమ అత్తయ్య అయితే మా ఆయన అన్నట్టు భూమి మీద లేదు. అదేంటమ్మా అలా అంటావు? దీని నాలుక మీద మచ్చుంది కాబట్టి అన్నమాట ఏదో ఒక రోజు నిజం కాకపోదా అని ఆశపడుతూ ఉంటుంది. తమరికి అర్థం కాలేదు రాజా. మీ మమ్మీ కాళ్ళిప్పుడు నేల మీదే లేవు అని అంటున్నాను. కళ్ళు పై ఫ్లోర్ లో ఉంటాయి, మనిషి గాల్లో నడుస్తూ ఉంటుంది. అనుకోకుండా అష్టైశ్వర్యాలు అందాయన్న అహంతో ఉందా? మామూలుగా ఉండుంటే ఇలా కనిపించేది కాదులే పెద్దమ్మా. 10 రోజుల్లోనే మీ అందరి ఆస్తి కలిపితే ఎంతుందో అంత సంపాదించారంట పెద్దతయ్య గారు. నీ ధ్యాసంతా డబ్బు, ఆస్తి, అంతస్తుల మీదే ఉంటుందనుకుంటా. ఆశపడితే నిరాశ, ఆవేశపడితే ఆయాసం మిగులుతాయని మా చెల్లెలు ఎప్పుడు తెలుసుకుంటుందో. పెద్దమ్మా, శాలువా కప్పుకొని వచ్చారెందుకు? చలిగా ఉందా లేక ఒంట్లో బాలేదా? వయసు మీద పడే కొద్దీ ఆరోగ్యం మన చెయ్యి దాటిపోతుంది కదా నాన్న. ఏమైనా ప్రాబ్లమా పెద్దమ్మా? ఏం లేదు, మీరేం టెన్షన్ తీసుకోకండి. గాయత్రి, తప్పమ్మా, అలా లాక్కూడదు. లాక్కు గాయత్రి.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటిది? కలర్ అంటిందా? ఎక్కడా? లోపల. ఏంటో మరి. నీ చేతికి కూడా అంటుకుంది. చిచి, ఏంటో ఇది? మసిలా నాకంటుకుంది. చూడ్డానికి కొత్తగా ఉంది. అంటుకున్నది కలర్ కూడా కాదు. మసిలా అంటుకుందంటే ఇది అమ్మిన వాళ్ళ తప్ప, లేకపోతే మీరు నా మీదే కాదు అందరి మీద అనుమానాలు పెట్టుకుంటారు కాబట్టి మీరు త్వరగా అందరికీ చెడ్డవారైపోతారు. ఏ కాసేపు నోరు మూసుకొని ఉంటావా? పెద్దమ్మను కూడా బురిడి కొట్టించారంటే ఆ షాప్ వాళ్ళు ఎవరా అని ఆలోచిస్తున్నాను. అడ్రస్ తెలుసుకుని ఇంకొకటి తీసుకొస్తారా ఏంటి? ఏది ఊరికే రాదు. పెద్దమ్మని అడిగితే కరెక్ట్గా చెప్తారు. ఇలా ఇవ్వండి. ఆవిడ ముందు మీరు చీపైపోవడం ఏంటి? నేను తీసుకొచ్చి పొరపాటు అయిపోయింది అనుకుంటా. వాష్రూమ్లో నుండి ఆవిడ వచ్చేలోపు అక్కడే పెట్టేసి వస్తాను. ఏదో తెలియని అలజడి నా మనసులో ఉంది. ఏమై ఉంటుందది? అరే, ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి? ఎవరు చేశారు బాబు గారు? పెద్దమ్మ. ఏ పెద్దమ్మా? ఇంకెవరున్నారక్క? పెద్దమ్మ గారే కదా. ఇంటికొచ్చిన ఆవిడ విశాలని కేకేయకుండా ఫోన్ ఎందుకు చేస్తుంది చెల్లి? అవును కదా. ఏ టైంకి ఫోన్ చేశారో చూడండి బాబు గారు. జస్ట్ ఇప్పుడే 2 నిమిషాలు కూడా కాలేదు, 4 మిస్డ్ కాల్స్ వచ్చాయి. విచిత్రంగా ఉందే. ఇప్పటి వరకు అందరం హాల్లోనే ఉన్నాం. చేతికి ఏమైంది అని అడిగాం. మలేషియా ట్రిప్ కబుర్లు చెప్పిన ఆవిడ ఫ్రెష్ అప్ అయి వస్తానని రూమ్కి వెళ్ళింది కదా. వాష్రూమ్ లాక్ అయిపోయిందా ఏంటి? అయ్యో పెద్దమ్మ, ఎక్కడికి వెళ్తున్నావు విశాల్? నైని అన్నట్టు లాక్ ఏమైనా పడిపోయిందేమో, అందుకే పెద్దమ్మ కాల్ చేసి ఉంటుందేమో. బాత్రూమ్ లోకి వెళ్లి గొళ్ళెం తీస్తావా? అది కాదు వదినా. ఆగవయ్యా బాబు. అలాంటిదేమైనా జరిగితే కేకలేస్తారు, లేదంటే అలారం బటన్ నొక్కేస్తారు. ఇల్లంతా కుయ్యి 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 అని మోగుతుంది కదా. కరెక్టే. అయినా మొబైల్ని వాష్రూమ్లోకి ఎందుకు తీసుకెళ్తారు బాబు గారు? ఇది కూడా కరెక్టే, కానీ ఎందుకైనా మంచిది. ఒకసారి కాల్ బ్యాక్ చేస్తాను. ఇలా అన్నావు, బాగుంది. ట్రై చేస్తే తప్పులేదుగా. కాల్ వెయిటింగ్ వస్తుంది. ఇప్పుడు నా కాల్ కట్ చేశారు పెద్దమ్మ. బాత్రూంలో కూడా బిజినెస్ మీటింగ్లు పెట్టుకున్నందుకే కాబోలు కోట్లకు పడగలెత్తారు. మెసేజ్ వచ్చింది. ఏమని? హాయ్ నాన్న, ఐఎమ్ బిజీ రైట్ నౌ, ఐల్ కాల్ యూ లేటర్. ఇంట్లోనే ఉండి బిజీ అని మెసేజ్ పెట్టడం ఏంటి? నాకు అర్థమైంది. మాకు చెప్పొచ్చు కదక్కా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో, గట్టిగా ఏమైనా తగిలిందా? నొప్పి ఎక్కువ ఉందా? ఆయింట్మెంట్ రాయినా? పర్వాలేదు, ఏమీ కాలేదు. కూర్చో. తాగు. కూర్చోండి. తాగు. ఎలా ఉంది? ఏమైందమ్మా? మీరిచ్చిన హగ్గే కాదు, మీరిచ్చిన టీ కూడా అచ్చమ్మ అక్క చేసినట్టే ఉంది. చాలా బాగుంది. శుక్రియా. జాను, మనం మరో చోట కూడా ఒకసారి కలిసాము తెలుసా? ఎక్కడా? ఒకసారి
మీ అత్తయ్య గారింటికి మెహందీ డిజైన్స్ తీసుకుని వచ్చాను. అప్పుడు నిన్ను కలిశాను. ఓ, అది మీరేనా? అవును. బావగారు రండి కూర్చోండి. ఈ అమ్మాయి ఎవరు? ఒకరోజు మన ఇంటికి మెహందీ డిజైన్ తీసుకుని వచ్చింది కదా, తనేనా? అవును బావగారు, తనే. మీ పేరు? ఖుషీ బేగం. ఓకే జాను, నేను నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి బావగారు. చూడు జాను, రైతు వేసిన పంట పదిలంగా ఉండాలి అంటే దాని చుట్టూ పెరిగే పిచ్చి మొక్కల్ని పీకి పారేయాలి. ప్రేమ కూడా అంతే. పెళ్లి వరకు వెళ్ళాలి అంటే వెనక్కి రాగే కొన్ని వ్యతిరేక బలాల్ని దాటుకొని ముందుకు వెళ్ళాలి. దానికోసం వివేక్ సిద్ధంగా ఉన్నాడు. నువ్వెందుకు సిద్ధపడలేకపోతున్నావు? అది కాదు బావగారు, నేను చేసే పని వల్ల మా అక్కకి చెడ్డ పేరు రాకూడదు. నేను వేసే తప్పటడుగు వల్ల మా అక్క మీద నిందలు పడకూడదు. అందుకే నా పెళ్లి కోసం నేను అందరినీ ఎదురించలేను. వాట్ ఇస్ దిస్ జాను? మీ అక్కే తప్పటడుగులు వేసి వెళ్ళిపోయింది. అందరినీ నట్టెట్లు ముంచి మరీ వెళ్ళిపోయింది. అలాంటి దానికోసమా నువ్వు ఆలోచిస్తుంది? అలాంటి నీతి లేని మనిషి కోసమా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? బావగారు ప్లీజ్, అక్క గురించి అలా మాట్లాడకండి. నేను అలాగే మాట్లాడతాను జాను. మీ అక్క గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. స్వార్థంగా వెళ్ళిపోయిన మీ అక్క చేసిన పనిని మర్చిపోయి నీ బతుకుని పణంగా పెట్టుకో. నా మాట విని వివేకు నువ్వు పెళ్లి చేసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను, నీ భయాలన్నీ పక్కన పెట్టు. ఎలాంటి సమస్యలు వచ్చినా చూసుకోవడానికి నేనున్నాను. మీ అక్క గురించి ఆలోచించి ఒక పక్క వివేక్ జీవితాన్ని, ఒక పక్క నీ జీవితాన్ని చెడగొట్టుకోకు. మిత్రగారు నన్ను అసహించుకుంటున్నందుకు బాధపడాలో, నా చెల్లి జీవితం గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు సంతోషపడాలో నాకు అర్థం కావడం లేదు. పోనీలేండి, నా చెల్లెలకు అవసరం ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోతున్నాను. కనీసం తన బాగోగులు చూసుకోవడానికి మీరైనా ఉన్నారు. తన గురించి మీరైనా ఆలోచిస్తున్నారు. నాకదే సంతోషం. చూడు జాను, జీవితంలో అందరినీ ఒప్పించి మెప్పించి ముందుకు వెళ్ళడం అసాధ్యం. అందరి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనం ప్రశాంతంగా బతకలేం. నీ జీవితం నీకు ముఖ్యం. బాగా ఆలోచించుకో. నేను బయలుదేరుతాను. సరే బావగారు. నేను కూడా బయలుదేరుతాను జాను. మీరు ఎటువైపు వెళ్ళాలండి? అక్కయ్యపాలెం. బావగారు, మీరు అక్కేపాలెం వైపు ఏమైనా వెళ్తున్నారా? అవును జాను. అయితే వెళ్ళేటప్పుడు ఖుషీ బేగంని కూడా దారిలో దించేస్తారా? వై నాట్? ష్యూర్, రమ్మని చెప్పు. వద్దు జాను, నేను బస్లో వెళ్ళిపోతాను. మరీ అంత మొహమాటం అయితే ఎలా అండి? అసలే మీ కాలు కూడా బాలేదు. ఆ దెబ్బ వల్లే కాస్త కుంటుతూ కూడా నడుస్తున్నారు. ఈ టైంలో బస్సులు, ఆటోలని వాటి కోసం ఎలా పరిగెడతారు? అది కాదు జాను. మీరిలాగే మాట్లాడతారు. పదండి చెప్తాను. బావగారు రండి, పదండి. ఓకే ఓకే, జాగ్రత్త, నెమ్మదిగా. వద్దు జాను, నేను ఎలాగోలా వెళ్ళిపోతాను. అదేం కుదరదు. ముందు కారెక్కండి. వద్దు జాను. పర్లేదు, ఎక్కండి.
సరే జాను, వెళ్ళొస్తాను. సరే బావగారు, బాయ్. బాయ్. బాయ్ అండి. బాయ్. మీరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోండి. సరేనండి. ఏంటి అండి, ఏంటి అలా చూస్తున్నారు? మీ కళ్ళు చూస్తుంటే నా వైఫ్ ఇప్పుడు అనవసరంగా ఆ లక్ష్మి గురించి తలుచుకొని మూడ్ పాడు చేసుకోవడం ఎందుకు? ఏదో చెప్పబోయారు. ఏం లేదు, సీట్ బెల్ట్ పెట్టుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.